హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి వెళ్దామా? ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటోస్, ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత గుప్పిడంత కరివేపాకు అయితే వేసుకొని వేపుకోవాలి. పోపు దినుసులు వేగిపోయినాక సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకొని వేపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆనియన్స్ అయితే వేపుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న టమాటోస్ అయితే వేసుకొని టమాటోస్ బాగా మగ్గేంత వరకు అయితే వేపుకోవాలి. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. టమాటోస్ 80% మగ్గిపోయిన తర్వాత అందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత అందులో అల్లం, తెల్లగడ్డ, కొబ్బరి, చెక్క మొగ్గ వేసి చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న పేస్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. మసాలా పేస్ట్ వాసన అనేది పోవాలండి. అప్పుడు దాకా అయితే మనం బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 2 టీ గ్లాసుల నీళ్ళని అయితే పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం రుచిని అయితే చూడండి. మీకు సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే వేసుకోండి. బాయిల్ చేసుకునే ఎగ్స్ అయితే ఈ కర్రీలో వేసుకోవాలండి. నేను 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. వేసుకున్న ఎగ్స్ కి కర్రీ అనేది బాగా పట్టేటట్టు నెమ్మదిగా అయితే మిక్స్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎగ్స్ వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించి మూత తీసి చూస్తే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపో ఉంటుందండి. ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి.